అరే అరే అభివృద్ధి చాలా అంటుంది. వాన పడుతుంది మరి. పద ఏం కాదులే పైన రా. ఎంతసేపు పా పెట్టుకుంటావా? ఖుషిని ముందు పెట్టుకుంటావా? రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ముందు పెట్టుకోవాలి. ఖుషిని ముందు పెట్టుకుంటా. పెట్టుకో. అరే ఎదురు వానకి మళ్ళీ ఏం కాదు. అది సైడ్ పట్టుకోవచ్చు ఒకళ్ళు. నాకు కూర్చొనికే వాళ్ళగా అట్లా తిప్పు తొందరగా. నువ్వు ఖుషిని ముందు కూర్చోబెట్టుకో, వీడు పట్టుకుంటాడు. ఐదుగురు తింటారు అన్నట్టు. ఏందో మరి ఎన్ని పీసులు వస్తాయని అడగాల మీరు. బాగా అడిగిందండి. అడిగాగా ఎన్ని పీసులు వస్తాయని. లాలీపాప్ దమ్మి అన్నీ వస్తాయి అన్నాడు. 3 ఇచ్చింది. 4 ఇచ్చాడు రండి. ఐదుగురు సరిపోతాయి అని చెప్పడం. నేను 4 ఏమన్నా. ఆ ప్లేట్ నేను ఇంత చూసా. వద్దులే వద్దు ఉండు. అరే సరిపోద్దా అంటూ. సరిపోదు చదువుతున్నా మళ్ళీ బయట ఎక్స్ట్రా పడి. పెద్దది ఇంకోటి లేదా? సరిపోయింది. ఎందుకు కవర్ చెప్పి తమ్ముళ్ళు వేస్తా అంటే వెనక్కి వెళ్ళిపో. బకెట్ పట్టుకో తమ్ముళ్ళు. కిందగాడు ఉంటాయి తర్వాత తీయచ్చులు కానీ కిందగాడు ఉంటాయి అంటున్నా. ఇటు పెట్టు. దాంట్లో దెమ్మరియచ్చుగా. పెద్ద గిన్నె లేదు. అది ఏంది అసలు యుద్ధం లాగిచ్చాడు అన్ని. దాంట్లో ఉల్లిపాయలు మొత్తం చాటి సరిపోయింది. థమ్స్అప్ కూడా దాంట్లో పోసి తెచ్చాను. కొంచెం కొంచెం పెట్టు. తీసుకో ప్లేట్ అట్లాగది. ఖుషి చిన్న ప్లేట్. ఫ్రై పీస్ తెచ్చిందంట. నెయ్యమా ఒకరికి వేసినంత కూడా వేయలేదు. అంతా పట్టించుకున్నామని క్వాంటిటీ తక్కువగా ఉంది. క్వాంటిటీ తగ్గించినట్టే. దాంట్లో దీంట్లో వేస్తాను. మధ్యలో పెట్టు. అదే కూర అదే. సిల్వర్లు కదా. గుడ్డు వేసాడు. గుడ్డు కాడ వేసాడు. చికెన్ గుడ్డు వేసాడు. ఇది బాగానే ఉంది కదా క్వాంటిటీ. ఇదిగోండి. అలాగే రైస్. ఫోటో చెప్తాను నాకు. నేను తమ్ముళ్ళదేనా? ఇదిగోండి. ఏం కర్రీ వేసుకోరు? ఎగ్ ఒకటి వేసాడు తింటా. ఎగ్ సాంబారు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, గోంగూర, పెరుగు చట్నీ అంతా కలిపి 700 బకెట్ బిర్యానీ.
మంచి రోజు చూసుకుని కుట్టిస్తే నేను 10వ తారీఖులో పెత్తా. ఒక రోజు తేడాలో వచ్చినా కుట్టిస్తా నేను. అదే నేను అదే చెప్తున్నా బావకి. నువ్వు షార్ట్ 10 minutes మా 20 ఇప్పుడు 20 seconds పడింది చాలుగా. అది చూడరా అమ్మ ప్రిపరేషన్ మొత్తం తెచ్చి ఆడ పెట్టుకుంటే మనం ఇది తెచ్చుకొని తింటున్నాం. అమ్మ బిర్యానీ చేద్దామని తెచ్చుకొని ఆడ పెట్టుకుంటే మొత్తం మనం బిర్యానీ తెచ్చుకొని తింటున్నాం చూడు.